అందరికీ చెప్పి నిన్న ప్రకటించినటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి జనాభా లెక్కలు మొత్తం అబద్ధంగా మేము భావిస్తా ఉన్నాం. జడ్జు ఏకసభ కమిషన్ ఉన్నటువంటి జడ్జి గారికి అన్ని కుల సంఘాలు లేదా వ్యక్తులు లేదా సంస్థలు కేవలం వారి వారి యొక్క అభిప్రాయాలు మాత్రమే చెప్పడం జరిగింది. ఆయన ఎక్కడ సర్వేలకు పాల్గొనలేదు. సర్వే చెప్పించింది ఎవరంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఏం తెలుసు? అంత ఎత్తుదే అది. ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఏమీ తెలియదని తెలిపోయింది ఆడ. మొత్తము 1960 నుంచి మొదలుకుంటే నేటి వరకు వారి జనాభా పెరగలేదని చెప్పి నేను చెప్పడం కాదు. మొత్తం ప్రజా సంఘాలు, ఉద్యమ సంఘాలు మొత్తం తెలంగాణ రాష్ట్రంలో, ఉమ్మడి రాష్ట్రంలో కూడా వాళ్ళ జనాభా 5% మించి లేదని చెప్పి లెక్కలు ప్రకటిస్తే ఇప్పుడు 10 దాటి 11 దగ్గరలో వెళ్ళిపోయింది అగ్రకులాల యొక్క జనాభా శాతం. కానీ బీసీల జనాభా మొత్తం ఫస్ట్ నుంచి పెట్టుకుంటూ ఉన్నాం. మేము బీసీ సంఘాలకు చెప్తా ఉన్నాము, సమాధానం చెప్తా ఉన్నాం. మాలమానాడుగా వారి జనాభా 60% ఉందని చెప్పి చెప్తా ఉన్నారు వాళ్ళు బీసీ సంఘాలు. కానీ వాళ్ళ శాతం ఎంత కుదించారు? 50% కుదించారు. అదే రకంగా దాదాపు 18 నుంచి 20% ఉన్నటువంటి ఎస్సీ జనాభాను 17 కుదించారు. అగ్రకులాలు పెంచారు, బీసీలో తగ్గించారు, ఎస్సీ జనాభా తగ్గించారు, ముస్లిం మైనారిటీ జనాభా తగ్గించారు. చూడండి ఎంత చిత్రంగా ఉందో. ఎందుకు పెంచారు, ఎందుకు తగ్గించారు ఇదనంటే, ఎందుకు ఎస్సీలను, బీసీలను, ట్రైబల్స్ ను తగ్గించారు, ముస్లిం తగ్గించారంటే మాలాంటి వాళ్ళు మానాడు లేదంటే మిగతా ప్రజా సంఘాలు ఏమంటున్నాయి? మీకు 5% లేదు, వాళ్ళు రిజర్వేషన్స్ 10% ఇచ్చారు కదా అని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఎకనామిక్ సెక్షన్ ప్రశ్నించాం మేము. అగ్రకులాల జనాభా తక్కువగా ఉన్నది, వాళ్ళు అంటరాతనం లేదు, ఎక్కడో 0.1% వెనుకబడతానము అంటే ఆర్థిక వెనుకబడతానం అంటే మాత్రం ఉన్నది కానీ దాంట్లో వివక్ష లేదు చెప్తే కూడా వినకుండా. ఎందుకంటే 99% వాళ్ళ పాలకులుగా ఉన్నారు. అప్పటి నుంచి ఈ రోజు వరకు సొంత రాకముందు వచ్చిందో వాళ్ళే ఉన్నారు, చిత్ర కూడా వాళ్ళే ఉన్నారు, రాజ్యాంగ అమల్లో అయినప్పుడు వాళ్ళే ఉన్నారు, రాజ్యాంగ అమల్లో వచ్చిన తర్వాత వాళ్ళే ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ క్వశ్చన్కు ఆన్సర్ కావాలి. కాబట్టి 10% కన్నా పెరిగింది అగ్రకులాల జనాభా అని చెప్తా ఉన్నారు. రెండవది ఉపకులాలు అంటున్నారు. ఆ ఉపకులాల గురించి మాట్లాడే వాళ్ళకు సామాజిక స్పృహ కానీ లేదా ఎస్సీ కులాలు జాబితాలో ఉన్నటువంటి ఎస్సీ కులాలను ఏమని పిలిచారు అంబేద్కర్? అన్ని ఉపకులాలు అని చెప్పాడు ఆయన. చాలా స్పష్టంగా ఉంది. ఎస్సీ బ్రాకెట్ లో సబ్ కాస్ట్ అని ఉంటుంది. అంటే మాలా ఒక ఉపకులము, మాలుగా ఉపకులము, రెండు ఒక సబ్ కాస్ట్, అతను యానాడు ఒక సబ్ కాస్ట్, బయలు ఒక సబ్ కాస్ట్, నేలకర ఒక సబ్ కాస్ట్, రెండు ఒక సబ్ కాస్ట్, సుమర్ ఒక సబ్ కాస్ట్, మాతలు ఒక మాకు ఒక సబ్ కాస్ట్, సుమర్ ఒక సబ్ కాస్ట్, ఇట్లా అన్ని సబ్ కాస్ట్లే దాంట్లో. కానీ వీళ్ళు ఎంత తెలియజేయారు రేవంత్ రెడ్డి రాజు నడుస్తామని తెలంగాణలో అంటే రెడ్లు పెరిగిండ్రు, మాలలు తగ్గుతారా? జ్ఞానం ఉంది. 15 లక్షలు కాదు మాలలు. ఎంత దుర్మార్గం ఇది! 30 లక్షలు మాలలు ఉంటారంటే దాదాపు సగము మాలలో ఉంటారంట. ఇంకా ఉప్పుకోవాలంట. దిబ్బిందల కొత్త ఉప్పుకుల గురించి మాట్లాడవచ్చు. ఏడో ఉప్పుకులాలు చూస్తుంది. ఏం తెలుస్తుందని చెప్తారా ఇట్లా? మిత్రులు నేను అరే తెగ అంటున్నాను, రెడ్డి కూడా అరే అంటున్నాను. వేరే సంవత్సరం అరే అని చెప్పారు మీరు. మన మల్లన్న రెడ్డిన్నారా అంటే ఆయన వేసిపెట్టేదే. మరి వేల సంవత్సరాల నుంచి మమ్మల్ని అరే వసే తోసే అసే తోసే వసే రాని వసే వసేరమ్మ వసేని వసే వీరాజుగా వసే లక్ష్యంగా వసే రాముడుగా వసే మసగా ఇట్లా వచ్చినటువంటి మీరు మిమ్మల్ని అరే అంటే తప్ప మమ్మల్ని ఏమిచ్చారు మమ్మల్ని మీరు? కనుక ఈ జనాభా లెక్కలు కానీ లేదా వర్గీకరణ కానీ మన జాతీయ అధ్యక్షుడుగా, ఒక స్కాలర్ గా, ఒక సామాజిక సేవకుడి వ్యక్తి మాట్లాడుతున్నాను. ఇది మొత్తము ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చేసినటువంటి దుర్మార్గ పని. దీన్ని మేము వ్యతిరేకం చేస్తా ఉన్నాం. దయచేసి వీడియోని మొత్తం ఎవరు చేయాల్సిందిగా మనం చేస్తా ఉన్నాను. ఎక్కడికక్కడ రెడ్లు దగ్గర చేయండి. అదే రకంగా ప్రభుత్వం యొక్క ఈ ఏదైతే జనాభా లెక్కలు
వీటి మీద మీరు మంటలేసి కాల్చండి దీన్ని. అదే రకంగా ప్రభుత్వానికి మీరు హెచ్చరిక చేయాలని చెప్పి అన్ని కులాలను ప్రధానంగా మాల కులాలను నేను అప్పీల్ చేస్తా ఉన్నాను. మీరు మనం వేరే చెప్తున్న సమాజం కానీ మనం ఉన్నాం చెప్పడానికి మీరు నిరసన వ్యక్తం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ నేను ఇవాళ ఈ వీడియో చేస్తుంది. దయచేసి ఇది వైరల్ చేయండి, అది గ్రూపులో షేర్ చేయండి. ఇవాళ ఈగోకపోతే మనం అందరం కూడా ఎక్కడ ఉంటే ఏ ఊర్లో ఉంటే ఆ ఊర్లో మీరు ప్రభుత్వ దుష్టిపై దగ్ధం చేయండి. అదే రకంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని దుష్టిపై దగ్ధం చేయండి. ఉత్తమ్ కుమార్కి ఏం తెలుసు? ఆయన పిల్లలకి 200 ఏళ్ళు ఆయన చెప్పి కావాలి. నేను ఎంతకాలం ఉంటారా మీరు ఎట్లా ఇంట్లో బిజినెస్ కావచ్చు అది సామెతకు నాకు కావాలా? అమ్మాయి 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 ఎంపీ తమ్ముడు ఎమ్మెల్యే ఉంటాడు, లేకపోతే అమ్మాయి ఎమ్మెల్యే ఉంటాడు, తమ్ముడు ఎమ్మెల్యే అవుతాడు, ఒకరు మంత్రి అవుతాడు, ఒక ఎంపీ అవుతాడు. ఇది 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 మీకు నాకు సామాజిక చెప్తారా మీరు? దేశకెళ్ళారా? ఇది మొత్తం మేము ఉపయోగం చేస్తా ఉన్నాము. మొత్తం జనాభా అనేది ఎంత ఉత్తది ఉత్తరప్రదేశ్ దేశం లెక్కలు ఉత్తది పరికరానివి మేము వ్యతిరేకం చేస్తా ఉన్నాము. మాలలు ఉత్తరాంధ్రలో మాలలు అత్యధికంగా ఉన్నారు. ఉత్తర తెలంగాణలో మాలలు ఎక్కువగా ఉన్నారు. దక్షిణ తెలంగాణలో కేవలం రంగారెడ్డి మహబూబ్ నగర్ కొత్త ప్రాంతము నలుగురు కొత్త ప్రాంతం మాత్రమే 0.1% మాత్రమే మాదిగలు ఎక్కువ ఉన్నారు. కానీ వారు సగాలు తెలియడానికి మొత్తం కలుపుకుంటే ఇద్దరు ఈక్వల్గా ఉన్నాము. 2 పొలాల కులాలు మన కులం మాదే కులం సమానంగా ఉన్నాయి. ఏం చెప్పారు మీకు? ఏంటి కొంటే మీరు ఎన్నికొంటే సర్వే చేసిండ్రా? 14,000 కుటుంబాలు 14,000 గ్రామ పంచాయతీలు ఉంటే ఎన్ని గ్రామ పంచాయతీలు ఉంటే డేటా ఉందా? కాబట్టి ఈ లెక్కలు తప్పు లెక్కలు అసత్యమైన లెక్కలు బాలమార్చి తీవ్రంగా వ్యతిరేకత చేస్తా ఉన్నది. ఖచ్చితంగా ప్రతి ఊర్లో బాలలు ఖచ్చితంగా ఈ ప్రజలను ఏదైతే ప్రభుత్వం చెప్తుందో ప్రభుత్వం దృష్టిపై దగ్ధం చేయాలని చెప్పి మీ అందరికీ అప్పీల్ చేస్తూ ముగిస్తాను. జై భీమ్, జై ఆర్టీరావు, జై ఇండియా, జై ఇండియన్ కాన్స్టిట్యూషన్.